రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాంబు పేలుడు అనేది కలకలం రేపుతుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ గా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వెనకాల వైపు ఉన్న స్టోర్ రూమ్ లోని చెత్త ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేసి తగలబెట్టడానికి ఒక వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అది అంతా కూడా తగలబెట్టిన నేపథ్యంలో అందులో ఒక పేలుడు పదార్థం ఉండడం వల్ల మెయిన్ గా అది బాంబు అనేటట్టు చాలా మంది అయితే అనుకోవడం జరుగుతుంది. అయితే ఒక పేలుడు పదార్థం ఏదైతే ఉందో ఆ పేలుడు పదార్థం ఈ చెత్త ఊడ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది తగలబెట్టడం జరిగింది. వెంటనే కూడా అది భారీ ఎత్తు శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా ఖచ్చితంగా బాంబు పేలిందని చెప్పి అందరూ కూడా నిర్ధారించుకోవడం జరిగింది. అయితే వెంటనే కూడా పోలీసులే కానీ స్థానికులే కానీ అందరూ వచ్చి అక్కడ విచారణ చేపట్టడం, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే అది బాంబు కాదు, ఒక పేలుడు పదార్థం అనేది ఏదైతే ఆ చెత్తలో ఉండడం వల్ల, ఆ చెత్త తగలబెట్టడం వల్ల ఒక భారీ పేలుడు పదార్థం అనేది అందులో ఉండడం వల్ల, అంటే ఏదైతే మందుకొండ సామాగ్రి ఏదైతే ఉంటుందో అది ఉండడం వల్ల భారీ శబ్దం వచ్చినట్టు కొంత సమాచారం అయితే ముందుగా ఈ బాంబు శబ్దం విని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది. ఖచ్చితంగా ఏదో దారుణం జరుగుతుందన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది. కానీ పూర్తి విచారణలోకి వెళ్ళి పోలీసులు అందరూ కూడా అక్కడ తనిఖీలు చేసినట్లయితే అక్కడ ఆ చెత్తలో ఒక పేలుడు పదార్థం ఉండడం వల్ల, అది భారీ శబ్దం రావడం వల్ల ఈ సంఘటన అనేది జరిగిందన్నట్టు అక్కడ వివరించడం జరిగింది. ఏదేమైనా కానీ హైదరాబాద్ లో బాంబు కలకలం అనేది పెద్ద దుమారం రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది కూడా హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అనేటప్పటికి స్థానికులందరూ కూడా కొంత భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా హైదరాబాద్ లో గతంలో 2-3 సార్లు ఇలా బాంబు పేలుళ్ళు అనేటట్టు కొంత సమాచారం రావడం, స్థానికులందరూ కూడా కొంత భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కూడా బాంబు పేలింది అనేటట్టు ప్రజలందరూ కూడా, స్థానికులందరూ కూడా అపోహపడడం జరిగింది. కానీ తీరా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఆ చెత్తలో కొంత మందుకొండ సామాగ్రి ఏదైతే పేలుడు పదార్థం ఉందో అది సడన్ గా ఆ చెత్తకి నిప్పంటించడం వల్ల ఇదంతా కూడా పేలుడు జరిగింది అన్నట్టు అక్కడ ఆ చెత్తకి నిప్పంటించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తెలియపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ చెత్త నిప్పంటించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ చెత్త ఊడ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి కూడా కొన్ని స్వల్ప గాయాలైనట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే దగ్గరుండి కూడా ఆ చెత్త అంటించి దగ్గరుండి అన్ని కూడా కదపడం వల్ల బాంబు పేలుడు అనేది చాలా పెద్ద ఎత్తున పేలడం వల్ల తనకు కూడా స్వల్ప గాయాలైనని చెప్పి సమాచారం తెలుస్తుంది. అయితే అది బాంబు కాదు, కేవలం మందుకొండ సామాగ్రి అంటే పేలుడు పదార్థం. దానివల్లే అది ఎప్పటి నుంచో కూడా చెత్తలో ఉండడం, దాన్ని ఇప్పుడు తగలబెట్టడం వల్ల ఇదంతా కూడా జరిగింది అన్నట్టు పోలీసులు అయితే బయటకు వెలువడించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కానీ అది ఖచ్చితంగా బాంబు అయినట్లయితే మాత్రం కొంత తీవ్ర దుమారం రేపే అవకాశం అయితే ఉంది. ఇంత భారీ జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇలా బాంబు పేలడం అంటే చాలా పెద్ద కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా కొన్ని చోట్ల బాంబు పేలుళ్ళు అయితే జరిగినాయి. మెయిన్ గా పాత బస్తీ, చార్మినార్ ఏరియాలో గతంలో బాంబు కలకలాలు అయితే కొంత దుమారం రేపినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో కూడా హైదరాబాద్ లో బాంబు కలకలం అనేది కొంత ప్రజలు అయితే, స్థానికులు అయితే భయభ్రాంతులకు గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. కానీ అది తీరా చూసుకుంటే బాంబు పేలుడు పదార్థం అనేటట్టు, కేవలం పేలుడు పదార్థం మాత్రమే, బాంబు కాదు అనేటట్టు పోలీసులు అయితే నిర్ధారణ ఇవ్వడం జరిగింది.